హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే అస్సలు బాగోలేను. ఎందుకనే చెప్తాను చూడండి. ఎందుకంటే ఈరోజు నేను పొద్దున్నే లేచి అన్నం చేసుకొని రాత్రి పప్పు అవి చేసుకున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేచి అన్నం కూర చేసుకోవాలంటే టైం సరిపోదు. అందుకు రాత్రి పప్పు చేసుకున్నాను. తర్వాత పొద్దున్నే లేచి అన్నం చేసుకొని అప్పడాలు వేయించుకొని తర్వాత వచ్చేసి కోడిగుడ్లు ఫ్రై ఉన్నది. కోడిగుడ్డు ఫ్రై అన్నీ చేసుకొని మధ్యాహ్నం తినే కొందికి 1 గంట 2 గంటలు అయింది. ఇంకా టిఫిన్ లేదు, ఏం లేదు. ఆ తర్వాత తిన్న తర్వాత వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేసుకొని వంట రూమ్ క్లీన్ చేసుకొని, అదేంటి బాత్రూమ్ వంట రూమ్ క్లీన్ చేసేదంటే మరి అట్లాగే ఉంటుంది. కోవిడ్కి వస్తే మనం ఏదో రిచ్గా ఉన్నామని చెప్పని అనుకోకూడదు. ఎలాంటి వాళ్ళైనా కానీ అలాంటి పనులు చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వారంలో ఒకసారి ఒక్కొక్కరు బాత్రూంలో అవి క్లీన్ చేసుకునేది. ఫ్లాట్లో ఉంటే 4-5 మంది అలాగ ఉంటాం కదా, ఒక్కొక్క రోజు శుభ్రం చేసుకుంటాం. దీనికంటే డ్యూటీనే నయం అనిపిస్తుంది. డ్యూటీలోకి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చి ఉండు కడుపు తినేసి పడుకొని నిద్రపోతాం. అదే ఇంటికాడ ఉన్నామనుకో మొత్తం పనులన్నీ నెత్తి మీద పడతాయి. అలాగుంటుంది కోవిడ్ పరిస్థితి. అదే కింగ్ లాంటి వాళ్ళు కూడా ఇది అయిపోతారు. కోవిడ్కి వచ్చిన తర్వాత మనం ఇంటికాడ ఎలాగున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము అనేది కాదు, కానీ కోవిడ్కి వచ్చి కోవిడ్లో కష్టపడి ₹1 డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది మన కష్టం వెనుక. ₹1 వచ్చేదాని వెనుక ఎంత కష్టం ఉండాలి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్నిటి మర్చిపోయానండో. నా వీడియో చూసటం ఒక లైక్ కొట్టండి అబ్బా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.